కర్కాటక రాశివారికి నవంబర్ నెల ఎలా ఉండబోతుంది? ధనం, ఆరోగ్యం, వారి దాంపత్య జీవితం యొక్క స్థితి ఎలా ఉంటుందో చర్చిద్దాం. మరియు 4 పెద్ద గ్రహాల గోచారాలు జరగబోతున్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. మీరు ఈ మాసంలో చేయాల్సిన రహస్య పరిహారాలు ఏంటి అనేవి కూడా తెలియచేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సగం వరకు చూసి వదిలేయకండి, మీరే నష్టపోవచ్చు. తేదీలతో సహా చెప్పడం జరుగుతుంది, ఏ రోజు ఎలా ఉంటుంది అనేది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నవంబర్ నెలలో 4 పెద్ద గ్రహాల గోచారం ఉంది. 1. సూర్యుడి రాశి పరివర్తనం. 2. బుధుడు నవంబర్లో 2 సార్లు రాశి పరివర్తనం. 3. శుక్రుడి రాశి పరివర్తనం. 4. శని రాశి పరివర్తనం. దీని ప్రభావం కర్కాటక రాశిపై ఎలా పడుతుంది? ముందుగా ఆరోగ్యపరంగా ఎలా ఉండనుంది అంటే, ముందుగా మీ రాశిలోనే బృహస్పతి కూర్చుని ఉన్నాడు. బృహస్పతి ఇక్కడ కూర్చుని అక్టోబర్ 18న సంచారం ద్వారా ఉచ్చరాశిలోకి వచ్చాడు. ఉచ్చరాశిలోకి రావడం వలన ఆగిపోయిన ప్రభుత్వ పనులు లేదా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. మీ స్వంత స్వభావంలో పెద్ద మార్పు వస్తుంది. మీ స్వభావం కొద్దిగా సున్నితంగా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు మహాభక్తులవుతారు. నవంబర్ నెలలో మీకు చాలా తీర్థయాత్రలు మరియు గొప్ప సాధువుల అపాయింట్మెంట్లు లభిస్తాయి. మీరు అక్కడికి వెళ్లి వారి దర్శనం చేసుకునే యోగాలు కనిపిస్తున్నాయి. బృహస్పతి జ్ఞానానికి కూడా కారకుడు, కాబట్టి మంచి జ్ఞానం మీకు లభిస్తుంది. మీ మాటల నుండి కొన్ని లాభదాయకమైన మాటలు వస్తాయి. మొత్తంమీద బృహస్పతి మీ రాశిలోకి రావడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. బృహస్పతి కేంద్రంలోకి వస్తే 100 రోగాలను కూడా దూరం చేసే గ్రహం. రోగాలను దూరం చేయడంలో బృహస్పతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీవితంలో శాంతి కోసం కూడా బృహస్పతి చాలా పనిచేస్తుంది. బృహస్పతి మీ రాశిలోకి రావడం వలన మీ స్వంత జీవితంలో చాలా శాంతియుత వాతావరణం ఉంటుంది. నవంబర్ నెల చాలా ఆధ్యాత్మికమైనది మరియు శాంతియుతమైనదిగా ఉంటుంది. ఇక ధనం పరంగా ఎలా ఉండనుంది? ధనానికి అధిపతి సూర్యుడు. ఇప్పుడక్కడ కేతువు కూర్చొని ఉన్నాడు. సూర్యుడు ప్రస్తుతం 4వ ఇంట్లో నీచంలో ఉన్నాడు. అందువలన నవంబర్ 1 నుండి 16 వరకు ధనం యొక్క స్థితి చాలా బాగాలేదు. బృహస్పతి కర్కాటక రాశిలోకి వచ్చినా ధనం మీకు బాగానే లభిస్తుంది, అదనంగా లభిస్తుంది. కాని నవంబర్ 16కు ముందు మీకొన్ని ఒప్పందాలు కూడా అవుతాయి. బృహస్పతి మీకు ధనం ఇస్తాడు, కాని బ్యాంకు బాధ్యతలు లేదా రుణాల బాధ్యతలు, ఇంట్లో పనులు మొదలైన వాటిపై మీ ధనం ఖర్చవుతుంది. మొత్తంమీద నవంబర్ 16 వరకు ధనం వస్తుంది మరియు ధనం పోతుంది. మీ పరిస్థితి టన్ గోపాల్లాగా ఉంటుంది. నవంబర్ 17 తర్వాత సూర్యభగవానుడు 4వ ఇంటి నుండి బయటకు వచ్చి 5వ ఇంట్లోకి అంటే వృశ్చిక రాశిలోకి వస్తారు. ఇది జరిగినప్పుడు మీ కొన్ని ఒప్పందాలు కుదురుతాయి. మీకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఇప్పటివరకు జీతం లేదా వచ్చిన ధనం కుటుంబ బాధ్యతలు, అప్పుల కోసం ఖర్చయింది. ఇప్పుడు మీకు నెలంతా గడపడానికి నవంబర్ 16 తర్వాత ఏదో ఒక డీల్ లేదా ఆదాయ వనరు లభిస్తుంది. సూర్యుడు 5వ ఇంట్లో కూర్చోవడం వలన మీకు అది లభిస్తుంది. దీనివలన మీ నెలంతా బాగా గడుస్తుంది. మొత్తంమీద మీ నెలంతా చాలా బాగా గడిపబోతోంది. బాధ్యతలు కూడా ఉంటాయి, వాటిని కూడా తీరుస్తారు. ఇక కుటుంబం పరంగా ఎలా ఉండనుంది? కుటుంబ భావంలో సూర్యుడు ఇక్కడ నీచంలో కూర్చుని ఉన్నాడు. నవంబర్ 1 నుండి 16 వరకు తల్లిదండ్రుల ఆరోగ్యంలో కొంత టెన్షన్ ఉండవచ్చు, లేదా తల్లిదండ్రులతో వాదోపవాదాలు కూడా జరగవచ్చు. తల్లిదండ్రులు ఇబ్బంది పడవచ్చు, ఎందుకంటే సూర్యుడు ఇక్కడ నీచంలో ఉన్నాడు. అయితే కుటుంబ భావం బాగానే ఉంది, ఇక్కడ ఎటువంటి సమస్య లేదు. ఆ తర్వాత నవంబర్ 17 నుండి 30 వరకు అంతా బాగుంటుంది. సూర్యభగవానుడు 4వ ఇంటి నుండి బయటకు వచ్చి 5వ ఇంట్లోకి అంటే వృశ్చిక రాశిలోకి వస్తారు. ఇది జరిగినప్పుడు మీ కొన్ని ఒప్పందాలు కుదురుతాయి. మీకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఇప్పటివరకు జీతం లేదా వచ్చిన ధనం కుటుంబ బాధ్యతలు, అప్పుల కోసం ఖర్చయింది. ఇప్పుడు మీకు నెలంతా గడపడానికి నవంబర్ 16 తర్వాత ఏదో ఒక డీల్ లేదా ఆదాయ వనరు లభిస్తుంది. సూర్యుడు 5వ ఇంట్లో కూర్చోవడం వలన మీకు అది లభిస్తుంది. దీనివలన మీ నెల మొత్తం బాగా గడుస్తుంది. మొత్తంమీద మీ నెలంతా చాలా బాగా గడపబోతోంది. బాధ్యతలు కూడా ఉంటాయి, వాటిని కూడా తీరుస్తారు. ఇక సంతానం పరంగా ఎలా ఉండనుంది? కర్కాటక రాశివారికి సంతాన భావంలో అంగారకుడు మరియు బుధుడు ఇద్దరూ కూర్చుని ఉన్నారు. అంటే
సంతానభావం సాధారణంగా ఉంది. కాని నవంబర్ 1 నుండి 9 వరకు అంగారకుడు బుధుడు కలయిక వలన సంతానం యొక్క ఏకాగ్రత తగ్గుతుంది. సంతానం మీతో ఎక్కువగా వాదిస్తారు. సంతానం యొక్క డిమాండ్లు ఎక్కువగా ఉంటాయి. దీనివలన సంతానం మొండితనం ఎక్కువగా చేస్తుంది. చిన్నపిల్లలైతే వారికి కడుపు సమస్యలు మరియు ఈఎన్టీ అంటే చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఉండవచ్చు. ఎందుకంటే బుధుడు ఋతుపరమైన వ్యాధులకు కారకుడు. మొత్తం మీద నవంబర్ 8 వరకు సమస్యలుంటాయి. నవంబర్ 9 నుండి బుధుడు వక్రీ అవుతాడు. అంగారకుడు మరియు బుధుడి కలయిక మంచిది. సంతానం యొక్క కెరియర్ విషయంలో మీకు నవంబర్ 9 నుండి 30 వరకు మంచి వార్తలు లభిస్తాయి. పెద్ద సంతానమైతే వారి ఉద్యోగం మరియు వారి విద్యా కెరియర్ విషయంలో మీకు సానుకూలమైన వార్తలు లభిస్తాయి. అంటే నవంబర్ 9 వరకు కొద్దిగా ఇబ్బంది పెడతారు. ఆ తర్వాత సంతానం చిన్నవారైనా పెద్దవారైనా వారికి ఈ నెల చాలా మంచిదిగా ఉండబోతుంది. నవంబర్ 9 వరకు పెద్ద సంతానానికి వాహనం ఇవ్వకండి. వాహనం వలన చిన్న ప్రమాదం జరగవచ్చు లేదా వాహనంపై చాలా ఖర్చు రావచ్చు. అంగారకుడు బుధుడి కలయికను గుర్తుంచుకోండి. బుధుడు వక్రీ అయిన తర్వాత నవంబర్ 9 తర్వాత మీరు ఇవ్వవచ్చు. ఇక విద్యార్థుల పరంగా ఎలా ఉండనుంది? విద్యార్థుల జీవితంలో 2 సంఘటనలు నవంబర్లో జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. విద్యకు నవంబర్ నెల చాలా మంచిది. ఏకాగ్రత చాలా ఉంటుంది. విద్యలో మీ దృష్టి, ఫోకస్ కూడా చాలా బాగుంటుంది. కాని అంగారకుడు బుధుడి కలయిక వలన మీకు కడుపు సమస్యలు ఉంటాయి. విద్యార్థులు బయట ఆహారం తినకుండా ఉండాలి. మరొకటి, అంగారకుడు మరియు బుధుడి కలయిక కారణంగా మీరు వాహనం నడుపుతుంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ వాహనం యొక్క చలాన్ కట్ అవ్వవచ్చు లేదా వాహనం వలన ఏదైనా సమస్య రావచ్చు. అయితే అంగారకుడు మరియు బుధుడి కలయిక మీకు మంచిదే. విద్యలో మంచి ఏకాగ్రత ఉంటుంది. ఇది విద్యకు మంచిది, మీ కార్యకలాపాలకు మంచిది. కాని మీరు బయట ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆలోచించి తినండి. మొత్తం మీద విద్యార్థులకు ఇది మంచిదే. ఇక ఉద్యోగం పరంగా ఎలా ఉండనుంది? ఉద్యోగం చేసే కర్కాటక రాశివారి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 10వ స్థానానికి అధిపతి బృహస్పతి. ఆయన మీ రాశిలో కూర్చునున్నాడు. పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ ఆఫర్ మీకు నవంబర్లో లభిస్తుంది. నవంబర్లో నిర్వహణలో, మేనేజ్మెంట్లో మార్పు వస్తుంది. దీని ప్రభావం మీకు లభిస్తుంది. అంటే కర్కాటక రాశివారికి విజయాన్నిచ్చే నెల నవంబర్ నెల. నవంబర్ నెల మీకు ఏదో ఒకటి ఇవ్వబోతుంది. పదవి, ధనం, హోదా ఇవ్వడం లేదా ఉద్యోగంలో మీకు చాలా సౌకర్యంగా చేయడం, దాని యోగముంది. అంటే ఉద్యోగానికి లేదా జీతానికి నవంబర్ నెల చాలా మంచిదిగా ఉండబోతుంది. మొత్తం మీద ఏదో ఒకటి లభిస్తుంది. దాంపత్య జీవితం ఎలా ఉండనుంది? కర్కాటక రాశివారి దాంపత్య జీవితం గురించి మాట్లాడుకుందాం. భార్యాభర్తలైనా లేదా ప్రేమికులైనా చంద్రుడు రాహువుల కలయిక మీ భాగస్వామి యొక్క స్వభావాన్ని వింతగా మారుస్తుంది. మీ భాగస్వామి నవంబర్లో కొన్నిసార్లు మీతో పరిహాసం చేస్తారు, కొన్నిసార్లు మిమ్మల్ని విశ్వసిస్తారు, మరికొన్నిసార్లు మీపై చాలా అనుమానం పడతారు, మీకు కఠినమైన మాటలంటారు. మీ భాగస్వామికి ఏమైందో మీరు అర్థం చేసుకోలేరు. కొన్నిసార్లు బంధాన్ని పూర్తిగా తెంపుకుంటారు, మీతో కోపగించుకుంటారు. కొన్నిసార్లు ఏమీ జరగనట్లుగా ఉంటారు. ఈ చంద్రరాహువుల కలయిక, దీనిని చంద్రగ్రహణ దోషం అంటారు. ఇది 8వ ఇంట్లో ఏర్పడుతుంది. ఈ చంద్రరాహువుల కలయిక మీ భాగస్వామి యొక్క స్వభావంలో ఒక్కసారిగా పెద్ద మార్పును తీసుకొస్తుంది. అంటే మీ భాగస్వామి యొక్క స్వభావం ఊహించని విధంగా ఉంటుంది. చంద్రరాహువుల కలయిక కారణంగా మీ భాగస్వామి తల్లితో లేదా మీ తల్లిదండ్రులతో కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. వారితో వాదోపవాదం లేదా టెన్షన్ ఉండవచ్చు. మిగతా భాగస్వామి కెరియర్కు నవంబర్ నెల సాధారణంగా ఉంది. మీతో బంధానికి కూడా సాధారణమే. కాని కొన్ని రోజులు మీ భాగస్వామి స్వభావం పూర్తిగా మారిపోయినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. మీపై అనుమానం పడ్డం మొదలుపెడతారు. అనవసరంగా మీతో పోట్లాడతారు. ఈ చంద్రరాహువుల కలయిక ప్రభావం మీ దాంపత్య జీవితంలో కూడా పడుతుంది. ముఖ్యంగా దీని ప్రభావం నవంబర్ 1 నుండి 20 వరకు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వ్యాపారపరంగా ఎలా ఉండనుంది? వ్యాపారం చేసే దుకాణాలు నడిపే, ఫ్యాక్టరీలు నడిపే కర్కాటక రాశివారి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 10వ భావానికి అధిపతి అంగారకుడు. అంగారకుడు మీ 5వ ఇంట్లో రూచక యోగాన్ని ఏర్పరుస్తూ కూర్చుని ఉన్నాడు. ఈ యోగం మంచిదే. అంగారకుడు మరియు బుధుడి కలయిక మీకు కూడా మంచిదే. నవంబర్ 1 నుండి 9 వరకు మీ అమ్మకాలు, సేల్స్ బాగానే ఉంటాయి. మీరు బజార్ల చుట్టూ తిరగవలసి రావచ్చు. నవంబర్ 1 నుండి 9 వరకు మీ ఉత్పత్తిపై లేదా యంత్రాలపై కొంత ఖర్చయ్యే అవకాశం ఉంది. కాని ఇక్కడ బుధుడు వక్రీ అవుతాడు. అంగారకుడు ఇక్కడ రూచక యోగాన్ని ఏర్పరుస్తాడు. మొత్తం మీద నవంబర్ 9 నుండి 30 వరకు మీ వ్యాపారం చాలా పెరుగుతుంది. మీ అమ్మకాలు చాలా బాగా జరుగుతాయి. బుధుడు సంధికారకుడు కూడా. కొన్ని ఒప్పందాలు, టైఅప్స్ మీకు లభిస్తాయి. దీని ద్వారా మీకు మంచి లాభం లభిస్తుంది. మొత్తం మీద వ్యాపారులు మరియు దుకాణదారులకు నవంబర్ నెల చాలా మంచిది.
మంచి అమ్మకాలు ఉండే నెల నవంబర్ నెల.